లోపల స్వామి కాళ్ళ దగ్గర సూర్యుడు పాదాల దగ్గర చంద్రుడు తిరువిందలూరులో మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఇక్కడ సుగంధ పరిమళ రంగనాథుడు ఉన్నారు. మరి ఆయనకి సుగంధ పరిమళాలు ఇక్కడ వెదజల్లుతూ ఉంటాయంట. మరి ఒకసారి ఏమైందంటే, ఒకసారి కాదు మామూలుగా ఎప్పుడైతే ప్రళయ సమయంలో బ్రహ్మదేవుడి దగ్గర నుంచి మధుకైటబాలు వేదాలను ఎత్తుకొని వెళ్తారు. అప్పుడు శ్రీహరి ఆ మధుకైటబులను చంపేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ వేదాలను తీసుకొని వెళ్ళేటప్పుడు బ్రహ్మదేవుడికి ఇచ్చే ముందు కొన్ని రోజులు ఆ వేదాలు మధుకైటబుల దగ్గర ఉంటే అవి కొంచెం ఏమంటారు అశుభ్రకరమైన వాసనకి వచ్చాయంట. అందుకని వాటిని సెంటు వాసన చేయడం కోసమని శ్రీహరి ఏం చేస్తారు అంటే ఈ క్షేత్రం దగ్గరికి వస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ రంగనాథుల వారు సుగంధ పరిమళాలు కలిగినటువంటి రంగనాథ స్వామి. ఇక్కడ అమ్మవారు కూడా పరిమళ రంగనాయకి. అయితే ఇక్కడ కొన్ని రోజులు ఆ వేదాలను పెట్టి తర్వాత తీసుకెళ్లి బ్రహ్మదేవుల వారికి ఇస్తారనమాట. ఈ క్షేత్రం యొక్క పురాతనమైన కథ ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే చంద్రుడు తన శాప విమోచనము ఇక్కడే దొరుకుతుంది. తర్వాత స్వామి వారు ఏమంటారంటే నీ మొత్తం శాపం అయితే పోదు, కాకపోతే దాంట్లో కొంచెం కన్సెషన్ ఇస్తాను అని చెప్పేసి పౌర్ణమి నుంచి అమావాస్య వరకు తన చంద్ర రూపాన్ని చంద్రకళలన్నీ తగ్గుతూ ఉంటాయని, అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ఆయన చంద్రకళలు పెరుగుతూ ఉంటాయని చెప్పేసి తనకి ఆ వరాన్ని ప్రసాదింపచేస్తారనమాట. అలాంటి క్షేత్రంలో మనం ఇప్పుడు ఉన్నాము. ఇది సుగంధ పరిమళాలతో వెదజల్లేటటువంటి రంగనాథ క్షేత్రము తిరువిందలూరు. హరే కృష్ణ. ఇంకా రంగనాథుడి యొక్క పాదాల దగ్గర విశేషమైన దర్శనం ఏంటి అంటే, పాదాల దగ్గర గంగమ్మ ఇంకా చంద్రుడు ఉంటారు. నాభిలో నుంచి చతుర్ముఖ బ్రహ్మ, తల దగ్గర సూర్యుడు ఇంకా కావేరి ఉంటారనమాట. అందరూ వాళ్ళ యొక్క పాపాలని తాపాలని తర్వాత వాళ్ళ యొక్క శాపాలని శమింప చేయడానికి గంగాలో కావేరిలో స్నానం చేయడానికి వెళ్తే ఆ గంగా ఇంకా